డే 1 ఇన్ వర్కల. ఫస్ట్ మనము బీచ్ ఏరియాకి వచ్చినప్పుడు బీచ్ చూడాలి కదా. సో అందుకే మార్నింగ్ 5 అవుతుంది. సో ఫస్ట్ బీచ్కి వెళ్తున్నా. ఇక్కడ నుంచి 6 కిలోమీటర్స్లో కపిల్ బీచ్ ఉంది. ఫస్ట్ మనము అది కవర్ చేసుకోవచ్చు. కొంచెం మార్నింగ్ ఆ సన్ రైజ్ టైంకి బీచ్ బాగుంటుంది కాబట్టి. సో ఫస్ట్ బీచ్ కుదిరితే మంచిగా వాటర్ యాక్టివిటీస్. ఈ రోజు నుంచి నేను మేబీ 3 days or 4 days ఉంటా వర్కలలో. ఏమేం ప్లేసెస్ కవర్ చేస్తా, ఎలా కవర్ చేస్తా, అండ్ ఎలా కవర్ చేయొచ్చు, ఎంత అవుతుంది, ప్రతి ఒక్కటి నేను పోస్ట్ చేస్తాను. ఎర్లీ మార్నింగ్ పోరిక్కరా బీచ్. ఇది 13 కిలోమీటర్స్ ఉంది వర్కలా బీచ్ నుంచి. ఎంత ప్లెజెంట్గా ఉంది. ఫస్ట్ టైం ఎంత మార్నింగ్ నేను బీచ్కి వచ్చా. ఫస్ట్ పోరిక్కరా బీచ్కి వచ్చా, కపిల్ బీచ్కి కాదు. ఎంత బాగుందో, ఫుల్ సౌండ్స్. వెయిట్ ఐ విల్ షో. ఎంత ప్లెజెంట్గా ఉంది కదా. ప్లెజెంట్. ఫస్ట్ వచ్చిన నేను ఈ బీచ్కే, దీని తర్వాత కపిల్ బీచ్కి వెళ్ళేది. మంచిగా కూర్చోడానికి ప్లేస్ ప్లెజెంట్గా ఉంది ఇక్కడ. అందుకే ఎక్కడికన్నా వచ్చేటప్పుడు ఐటనరీ గురించి పెద్దగా థింక్ చేయొద్దు. ఆన్ ద వేలో ఎక్కడ మంచిగా కనిపిస్తే అక్కడ ఆగిపోవాలి. అప్పుడే అది పర్ఫెక్ట్ డెస్టినేషన్, అది పర్ఫెక్ట్ వెకేషన్. అది ఇంతసేపు అక్కడ కూర్చున్నంతసేపు ఒక వ్యూ ఉంది, ఇక్కడికి వచ్చాక ఒక వ్యూ ఉంది. చాలా బాగుంది. నేను ఫస్ట్ టైం ఇంత మార్నింగ్ బీచ్కి వచ్చా. ఎక్సైటెడ్గా ఉన్నా. నా ముఖంలో నవ్వు కలకలలాడిపోతుంది, నా ఫేస్ అంతా. అక్కడ ఎవరో చూడు కయాకింగ్ చేస్తున్నారు. ఎంత ఎంత ధైర్యం ఉండాలి. వెల్కమ్ టు వర్కల. ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే దీన్ని కేరళని గాడ్స్ ఓన్ కంట్రీ అనడంలో తప్పే లేదు. 5 states క్రాస్ చేసి వచ్చాను నేను ఇక్కడికి. ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే అంత బ్యూటిఫుల్గా ఉంది. మీరు బీచ్ పర్సన్ కాకపోయినా కూడా ఇక్కడికి రండి, పక్కా ఎంజాయ్ చేస్తారు ఈ ప్లేస్ని. గోకర్ణ తర్వాత దిస్ ఈస్ ద బెస్ట్ బీచ్ డెస్టినేషన్ స్పాట్. యూ కెన్ సీ హౌ బ్యూటిఫుల్ ఇట్ ఈస్. ఇదే కపిల్ బీచ్. నేను ఫస్ట్ పోరిక్కరా బీచ్కి వెళ్ళా, అది బాగుంది. అక్కడ దిగడానికి కూడా ఉంది, బాగుంది ఏరియా. ఇక్కడ అంతా రాక్స్ ఉంది, చూడడానికి బాగుంది, కానీ ఇక్కడ దిగలేము. నాకైతే ప్లేస్ వైజ్ చాలా నచ్చింది. పొద్దున్నే సన్ రైజ్ టైంకి మంచిగా 2 బీచెస్ కవర్ చేసేదాం. నెక్స్ట్ మనం వెళ్ళేది టిఫిన్ చేయడానికి. కపిల్ బీచ్ ఒక సైడ్ అంతా బీచ్, ఒక సైడ్ అంతా బ్యాక్ వాటర్. చాలా బాగుంది. ఒక సైడ్ అంతా బీచ్, మధ్యలో రోడ్, ఇటంతా బ్యాక్ వాటర్స్. బెస్ట్ వ్యూ. కపిల్ బీచ్కి రండి, యూ కెన్ ఎక్స్పీరియన్స్ దిస్. ఒక డ్రోన్ ఉందనుకోండి, మీకు బెస్ట్ షాట్స్ వస్తాయి. చాలామంది ఇక్కడ సర్ఫింగ్ నేర్చుకోవడానికి వస్తారు. మీరు యూట్యూబ్లో సపోర్ట్ చేస్తే నేను కూడా తొందరలో ఒక డ్రోన్ కొంటా. పొద్దున్నే అంకుల్ వాళ్ళు వచ్చి ఇక్కడ అంతా చేపలు పడుతున్నారు నీళ్ళల్లో. సర్ఫింగ్ క్లాసెస్ అండ్ కాయాకింగ్ కూడా. నమస్తే చేటా. వర్కలా క్లిఫ్కి వచ్చాము. ఇక్కడ మనకి కార్ పార్కింగ్, బైక్ పార్కింగ్ ఉంది. యూజువల్గా ఇంత ఖాళీగా ఉండదు ఈ ఏరియా, చాలా క్రౌడెడ్ ఉంటుంది. ఇదంతా ఇంకా మనకు ఒక సైడ్ అంతా బీచ్, దిగడానికి స్టెప్స్ ఉంటాయి, ఒక సైడ్ అంతా రెస్టారెంట్స్ ఉంటాయి. నాకైతే ఇక్కడ ఫుడ్ కాస్ట్ ఎక్కువ అనిపిస్తుంది. అండ్ మీరు ఎవరన్నా లైక్ త్రివేంద్రం వెళ్ళాలి, ఇక్కడ నుంచి వేరే ప్లేసెస్కి వెళ్ళాలి అంటే ఇక్కడికి వచ్చి ట్యాక్సీ మాట్లాడుకోవచ్చు. ట్యాక్సీ ఫేర్స్ వచ్చేసి ఇవి. నాకైతే 1 వేనే, మళ్ళీ ఫేర్స్ అంతా 1 వే కాస్ట్. నాకైతే ఎక్కువ అనిపిస్తుంది. మీ ఇష్టం, ట్రై చేయండి. ఎవరైనా గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ వస్తే తక్కువలో అయిపోతుంది. నేను ఈరోజు కాదు, రేపు జటాయుకి వెళ్దాం అనుకుంటున్నా. ఇక్కడ కపిల్ బీచ్ చూసాము. ఆడ బీచ్కి పోవాలంటే ఇన్ని మెట్లు ఎక్కి దిగాల. నేను దిగినప్పుడు చూపిస్తా కావాలంటే. అందరు నైట్ అంతా 12 వరకు మేల్కొని పార్టీలు చేసుకొని, ఇప్పుడేమో
ఫుడ్ పెడతలేరు ఇక్కడ. నేను బ్రేక్ఫాస్ట్కి వచ్చా, ఏం అవైలబుల్ లేదు అసలు. ఇంత యూజువల్గా అయితే ఇంత ఖాళీగా ఉండనే ఉండదు ఇక్కడ. అంతా నైట్ కల్చర్ ఎక్కువ. ఈవినింగ్ టైమ్ లైట్స్ అంతా వేసి బాగుంటుంది. సన్సెట్ చూడడానికి అయితే బెస్ట్ స్పాట్ వర్కలా క్లిఫ్. ఇక్కడ అంతా మీకు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అన్ని దొరుకుతాయి. బట్ ఆఫ్టర్ 8 o'clock రండి, 8-8:30 తర్వాత. నేను వచ్చి గంట అవుతుంది, ఫుడ్ లేదు. మొత్తం ఇక్కడ అంతా నైట్ అయితే మొత్తం పార్టీస్, మనకి అన్ని ఫుడ్ దొరుకుతుంది, లైవ్ ఫిష్ అండ్ షాపింగ్ చేయొచ్చు, అన్ని దొరుకుతాయి ఇక్కడ. మేజర్గా వర్కలాకి వచ్చేది అందరూ వర్కలా క్లిఫ్ ఇన్స్టాగ్రామ్లో చూసే. నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు క్లిఫ్ జటాయు తప్ప ఏం చూడలేదు. పదండి ఇంకా ఎక్స్ప్లోర్ చేద్దాం. ఎనిమిది అవుతుంది, ఇక్కడ ఇంకా ఏం దొరకట్లేదు. మీరు వర్కలా క్లిఫ్లో బ్రేక్ఫాస్ట్ చెయ్యాలి అని అనుకుంటే 10 తర్వాత రండి, 10కి రండి. 9 to 10 ఆ టైంలో వస్తే సరిపోతుంది. ఇక్కడ మనకి వర్కలా క్లిఫ్ దగ్గర సర్ఫింగ్ ఇవన్నీ నేర్పిస్తారు. యూ కెన్ టేక్ దట్ కోర్స్ ఇఫ్ యూ వాంట్. ఎంత ఖాళీగా ఉంది కదా. బ్రేక్ఫాస్ట్కి నేను వర్కలాలో ఇడియాపం ట్రై చేస్తున్నా. చిన్న హోటల్. దీంట్లో ఇడియాపము మనకి చాలా హెల్దీ. రైస్ ఫ్లోర్తో చేస్తారు, బియ్యం పిండితో చేస్తారు. దీంట్లోకి ఎగ్ కర్రీ, కడల కర్రీ, ఇది అంటే శనగల కూర, లేకపోతే నాకు ఇప్పుడు ఇది ఆలు ఇచ్చారు. బాగుంది. 3 పీస్ ఇచ్చారు. నాకు తెలిసి 20-30 రూపాయలు ఉంటుంది అంతే. నా ఫేవరెట్ ఇడియాపం. నేను బుక్ చేసుకున్న ప్రాపర్టీ ఇది. చాలా బాగుంది. 1000 రూపీస్ పర్ నైట్కి. అయితే నిన్న నైట్ నుంచి నిన్న 9 o'clock నుంచి పవర్ లేదు ఇక్కడ. సో వస్తుంది అనేసి మొత్తం 24 hours అయిపోయింది, పవర్ రావట్లేదు. అయితే ఇప్పుడు వాళ్ళు ఇక్కడ నుంచి షిఫ్ట్ అవ్వండి అని చెప్పారనమాట. ఇంకొక ప్రాపర్టీ ఉందని అక్కడికి వెళ్తున్నాము. అదే ఏం జరిగినా మన మంచిగా అంటారు కదా, ఆ ప్రాపర్టీ ఇంకా బాగుంది ఈ ప్రాపర్టీ కంటే. ఇది కూడా నాకు చాలా నచ్చింది. బయట అంతా చాలా బాగుంది ప్రాపర్టీ. కార్ పార్కింగ్ ఉంది, బైక్ పార్కింగ్ ఉంది. ఇక్కడ నుంచి అన్ని బీచెస్ దగ్గర. ఇంకా ఇక్కడ మొత్తం ఏదో ట్రాన్స్ఫార్మర్ పోయి నైట్ నుంచి పవర్ లేదంట. సో 24 hours అవుతుంది. ఈరోజు కూడా వస్తుందో రాదా అనేసి వాళ్ళు ఇంకో ప్రాపర్టీకి షిఫ్ట్ చేస్తున్నారు. అది మేబీ 1500 అనుకుంటా పర్ నైట్కి. అది కూడా బాగుంది. ఇది నేను యాక్చువల్గా బుక్ చేసుకున్న ప్రాపర్టీ వర్కలాలో. కొత్త ప్రాపర్టీకి వెళ్ళాక చూపిస్తా. సో ఏం జరిగినా మనం మంచికి అంటే ఇదే. కానీ ఒక నైట్ అంతా కరెంట్ లేకుండా నిండే. సో దిస్ ఈజ్ ద ప్రాపర్టీ. చాలా బాగుంది లోపలంతా. ఓకే, కొత్త ప్రాపర్టీకి వెళ్ళి అది ఎలా ఉందో చూపిస్తా మీకు. బ్లాక్ శాండ్ బీచ్కి వెళ్తున్నా. అక్కడ నుంచి వర్కలా క్లిఫ్కి వెళ్తా. నైట్ టైం వర్కలా క్లిఫ్ చాలా లైటింగ్స్ అంతా చాలా బాగుంటుంది. అండ్ ఇప్పుడు బ్లాక్ శాండ్ బీచ్ నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా చూడలేదు, అందుకే చాలా ఎక్సైటెడ్గా ఉన్నా. నేను ఇప్పటివరకు బ్లాక్ శాండ్ బీచ్ ఎలా ఉంటుంది అన్నది తెలియదు. సో నేను వెళ్ళి మీకు కూడా ఎలా ఉంటుందో చూపిస్తాను. ఆన్ ద వే టు బ్లాక్ శాండ్ బీచ్. నాకు తెలిసి నేను వీక్ డేస్లో వచ్చినందుకు పెద్ద ట్రాఫిక్ లేదనుకుంటా ఇక్కడ. బ్లాక్ శాండ్ బీచ్ పోదాం రండి. ఇక్కడ చాలా మంది సర్ఫింగ్ లెసన్స్ నేర్చుకుంటున్నారు. ట్రెస్పాసర్స్ విల్ బి ప్రాసిక్యూటెడ్ అన్నారు, కానీ చాలా మంది పోతున్నారు. ఏందో ఈడ అన్ని బోర్డులు ఉంటున్నాయి కానీ ఎవ్వరు పట్టించుకుంటలేరు. మొత్తం ఫారెనర్సే. బ్లాక్ శాండ్ బీచ్, సన్సెట్ పాయింట్.
నేను ఇంకా తమిళనాడులో ఉన్నా అనుకొని చికెన్ బిర్యానీ ఆర్డర్ చేశా. కానీ ఇది కేరళ స్టైల్ బిర్యానీ. ఏముండదు, ప్లెయిన్ రైస్, దీని లోపల ఒక చికెన్ పీస్ ఇచ్చింటాడు. నాకు తెలిసి ఇది ఇట్లా ఉంటుందని, కానీ బై మిస్టేక్ నేను తమిళనాడు అనుకొని ఆర్డర్ చేశాను. కేరళ స్టైల్ చికెన్ బిర్యానీ. ఆ చికెన్ కూడా చల్లగా ఉంది బ్రో. లెమన్ పచ్చడి, ఒక 2-3 పీసెస్ ఇచ్చాడు, రైస్ ఇచ్చాడు. నాకు డౌటే. అప్పడం, వైట్ రైస్లోకి ఏదో కర్రీ కలుపుకొని తింటున్నట్టుంది. కానీ తమిళనాడులో బిర్యానీ బాగుంటుంది. ఇది నా డిన్నర్ ఈరోజు. వర్కలా క్లిఫ్ నైట్ వ్యూ. ఇదే వీకెండ్ అయితే ఫుల్ ఉంటారు జనాలు. ఇడంతా మొత్తం ఎక్కడెక్కడ నుంచి అందరు వస్తారు. వీక్ డేస్ కాబట్టి ఇంత ఖాళీగా ఉంది. అందులో జస్ట్ 7:30 కదా, మొత్తం ఈ నుంచి ఆడంత వరకు. మీరు షాపింగ్ చేయాలనుకుంటే వర్కలా క్లిఫ్లో కాస్ట్ ఎక్కువ ఉంటుంది. మీకు బేరం ఆడడం వస్తేనే మీరు ఇక్కడ షాపింగ్ చేయడానికి రండి, లేకపోతే దొబ్బేస్తాడు. ఇక్కడ ఇందాక చూసా, హార్లిక్స్ 80 రూపాయలు అంట. అంటే మీరు ఇమాజిన్ చేసుకోండి కాస్ట్లు ఎట్లుంటాయో. కేఫ్లు, షాపింగ్లు, సన్సెట్ పాయింట్, మొత్తం స్టేస్, ఇంకా షాపింగ్, ఫుడ్ మొత్తం ఇదే ఉంటుంది. ఇంకా పార్టీ కల్చర్ ఎక్కువ ఇక్కడ. మీకు ఇక్కడ ముందర మీకు లైవ్ పబ్స్ ఉంటాయి. లైక్ ఇంకా ఇక్కడ ఆయుర్వేదిక్ స్పా అవన్నీ ఉంటాయి ఇక్కడ వర్కలా క్లిఫ్ మీద. మొత్తం ఇక్కడ మనకి ఏ ఫుడ్ కావాలన్నా దొరుకుతుంది. మొత్తం అవుట్ సైడ్ ద కంట్రీ నుంచి వచ్చిన వాళ్ళే ఉన్నారు ఇక్కడ, మన ఇండియన్స్ కంటే. అండ్ లైక్ స్పానిష్, ఇటాలియన్, చైనీస్, కేరళన్ ఫుడ్ అన్నీ దొరుకుతున్నాయి ఇక్కడ. అండ్ ఇంకా ముందర మనకి లైవ్ మ్యూజిక్, లైవ్ బ్యాండ్స్ ఉంటాయి. మనకి ముందర కేవ్స్లో లైవ్ బ్యాండ్స్ ఉంటాయి. ఇక్కడ అంతా ఫుడ్, కేవ్స్. అండ్ ఇక్కడ నుంచి మంచి బీచ్ వ్యూ పాయింట్. మార్నింగ్ టైం బ్రేక్ఫాస్ట్ చేయడానికి బాగుంటుంది, లేకపోతే ఈవినింగ్ మంచి కాఫీ తాగడానికి బాగుంటుంది. షాపింగ్ చేయాలంటే మంచిగా బార్గెనింగ్ స్కిల్స్ రావాలి ఇక్కడ, లేకపోతే కష్టం. యాంటిక్ పీసెస్, జ్యువెలరీ, బట్టలు. అంకుల్ అయితే ఇక్కడనే చెప్పులు తయారు చేస్తున్నాడు. మనకి ఏ కావాలో ఆ మోడల్లో చెప్పులు తయారు చేసి ఇస్తాడు అంకుల్. మీరు ఒకవేళ ఇక్కడ లైవ్ మ్యూజిక్ ఎంజాయ్ చేయాలంటే ముందర లైక్ స్టార్టింగ్ వర్కలా క్లిఫ్ స్టార్టింగ్లోనే బుద్ధా బార్ కేఫ్ అని ఉంటుంది. అక్కడ లైవ్ మ్యూజిక్ ఉంటుంది. వ్యూస్ అయితే చాలా బాగుంటాయి. నైట్ టైం బాగుంటుంది, మార్నింగ్ టైం కూడా బాగుంటుంది. ఇంకా అంత బీచ్, ఇంకా కూర్చొని ఉన్నారు బీచ్లో జనాలంతా. క్రాబ్స్, చేపలు, ప్రాన్స్ లైవ్ ఉన్నాయి ఇక్కడ. క్రాబ్స్ అయితే మనం ఏది సెలెక్ట్ చేసుకుంటే అది మనకు కుక్ చేసి ఇస్తారు. గాడ్స్ ఓన్ కంట్రీ కిచెన్లో కూడా లైవ్ బ్యాండ్ ఉంటుంది. మీకే కార్ తెచ్చుకునేటోళ్ళకి, బైక్ తెచ్చుకునేటోళ్ళకి మంచిగా కార్ పార్కింగ్ ఉంది ఇక్కడ. సో టెన్షన్ పడాల్సిన పని లేదు, ఏం ఛార్జెస్ లేవు. ఎంతసేపు అన్నా పార్క్ చేసుకోవచ్చు మార్నింగ్ నుంచి నైట్ వరకు. మన డే 1 సక్సెస్ఫుల్గా చాలా మంచిగా ప్లెజెంట్గా కంప్లీట్ అయింది వర్కలాలో. అన్ని బీచెసే చూసా మార్నింగ్ నుంచి, బాగా అనిపించింది. ఇప్పుడే వర్కలా క్లిఫ్ నైట్ ఎలా ఉంటుందో కూడా చూసి వచ్చాను. అండ్ డిన్నర్ కూడా అయిపోయింది. సో ఈరోజుతో మన డే 1 వర్కలా కంప్లీటెడ్. అండ్ రేపు మాత్రం కంప్లీట్గా మొత్తం డివోషనలే. జటాయు, ఇంకా చాలా ఓల్డ్ టెంపుల్స్ ఉన్నాయి ఇక్కడ. సో అవన్నీ కవర్ చేస్తాను రేపు. ఇంకా డే 2లో ఏమేమి చూస్తాను అన్నది ఇంకా చాలా ఉన్నాయి చెప్పడానికి. సో డే 2 వ్లాగ్స్ కోసం రేపు చూడండి. థ్యాంక్ యూ ఆల్, బాయ్.